రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పెత్తనం చేస్తూ కృష్ణపట్నం పోర్టు మీద ఆధిపత్యం చెలాయించేదానికి వాళ్ళని టోటల్ కంట్రోల్లో పెట్టుకుని ఎక్స్ట్రా ఆదాయాలు వచ్చేదాని కోసం వాటర్ రేవ్ వరకు ఎక్కడ ఎలాంటిది నిర్మించకూడదు అన్నాడు. అందుకని యువల తిన్న ఫిషింగ్ హార్బర్ వచ్చే అవకాశం ఏం లేకుండా పోయింది. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చి అమెండ్మెంట్లు చేసిన తర్వాత 2018 నవంబర్ 11 amend the exclusive limits to Krishnapatnam port and to denotify the said extended exclusive limits which was extended GOMS number 40 dated 2008 GOS number 9 2009 for establishment of non-major port at Ramayapatnam orders issued. అమెండెడ్ అన్నమాట. అంటే రామాయపట్నం పోర్టు రానిలే వాళ్ళు, జువ్వలు తిన్న ఫిషింగ్ హార్బర్ రానివ్వలే. సింపుల్ ఒకే ఒక జీవో 2008 జీవో కృష్ణపట్నం నుంచి ఓడరేవు దాకా ఎలాంటి నిర్మాణం చేసేదానికి లేదు. అన్ని జీవోలు కాపీలు ఇస్తా. ఎందుకంటే ఏం ఎవిడెన్స్ కావాలా? మేమేదో ఉద్ధరిస్తున్నాం అని ఆయన రేపు 15వ తేదీ ఆయన వస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పడానికి వస్తుండవు? జీవో మా నాయన అడ్డం పెట్టుకొని నేను జీవో తెచ్చాను, కృష్ణపట్నం నుంచి ఓడరేవు దాకా ఏది కట్టేదానికి లేదు, పోర్ట్లు కట్టేదానికి లేదు, ఫిషింగ్ హార్బర్స్ పెట్టేదానికి లేదు, జట్టీలు కూడా కట్టేదానికి లేదని ఆర్డరు తెప్పించినందుక నువ్వు 2015 రేపు 15వ తేదీ వచ్చేది నాకు చెప్పాలా? ఆఖరణ రామాయపట్నం పోర్టు అక్కడ నిర్మించాలా అని చెప్పి మహీధర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేస్తే దానికి కూడా ఈ జీవో అడ్డం వచ్చింది. అప్పుడు మేము వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఫిషింగ్ హార్బర్ కోసం వెంకయ్యనాయుడు గారి దగ్గరికి బీద మస్తాన్ రావు గారు, బీద రవిచంద్ర, నేను ఢిల్లీకి పోయి వెంకయ్యనాయుడు గారిని అప్రోచ్ అయిన తర్వాత మేము ఈ జీవో అమెండ్ చేసేస్తున్నాము, జువ్వలు తిన్న ఫిషింగ్ హార్బర్ శాంక్షన్ చేయించండి అంటే అప్పుడు ఆయన మాట్లాడి కేంద్ర మంత్రి హర్షవర్ధన్, వెంకయ్యనాయుడు గారు ప్రత్యేక చొరవ చూపాడు సూచనలతో. అప్పటి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారు మాకు బాగా సహకరించాడు. ఆయన జీవో ఇప్పించిన దాకా 2019 మార్చి 7వ తేదీ 288 కోట్లకి బ్లూ రివల్యూషన్ కింద జీవో ఇప్పించిన దాకా వెంకయ్యనాయుడు గారు కూడా నిద్రపోవాలి. అప్పుడేంటంటే మాకు బీజేపీ కేంద్రంలో ఉండే ప్రభుత్వానికి కొంచెం గ్యాప్ వచ్చింది. అందువల్ల మస్తాన్ రావు గారు, రవిచంద్ర, నేను వెంకయ్యనాయుడు గారిని అప్రోచ్ అయినాం. నేను అప్పుడు మంత్రిగా ఉండా. తెచ్చాము, ఈ జీవో తెచ్చి శాంక్షన్ చేయించి ఈ లోపల ఎలక్షన్ వచ్చింది. మార్చి 7 అంటే ఇంక తర్వాత ఎలక్షనే కదా. ఎవరు జువ్వలు తిన్న హార్బర్ తెచ్చింది ఎవరు? మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చి డబ్బులు దండుకున్నారు అంతే. శాంక్షన్ చేయించింది మేము, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తెచ్చింది మేము, జీవో తెచ్చింది మేము. మీరు తెచ్చిన 2008లో పోర్టు నుంచి, కృష్ణపట్నం పోర్టు నుంచి అక్కడి వరకు వాడరేవు వరకు ఎలాంటి నిర్మాణాలు చేసేదానికి లేదని ఇచ్చిన జీవోని క్యాన్సిల్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ బ్లూ రివల్యూషన్ లో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ గారి దగ్గర వెంకయ్యనాయుడు గారి సహకారంతో ఆ జీవో తెచ్చి అమౌంట్ శాంక్షన్ చేయించాం, 288 కోట్లు. ఎవరైనా తొలి సంతకం అంటే ఎన్టీ రామారావు గారు చెప్పాడు, ఇలా సారా ఉద్యమం తీసుకొని వచ్చాను నేను ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ సారాయి రద్దు చేస్తాను అన్నాడు తొలి సంతకం. 2 సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, చేసి పరిచాడు సంపూర్ణ మద్యపాన నిషేధం. బాబు గారు వచ్చి పెన్షన్లు 4000 చేసేస్తాను, ఇంకేదో 2-3 హామీలు ఇచ్చాడు. ఆ ఫస్ట్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించగానే. ఇప్పుడు ఆయన మోదుగులో ఒక ఆయన చెప్పాడంట, ఫస్ట్ తొలి సంతకం ఆంధ్రజ్యోతి రద్దంట. బా, ఎటువంటి మహానుభావులయ్యా మీరు.
ఇప్పుడు ఆంధ్రజ్యోతి రద్దు కోసం మీకు ఓట్లు వేయాలా? అది పెద్ద స్కీమా? ఆయన్ని లేకుండా చేయాలా? ఆయన్ని ఆంధ్రజ్యోతి లేకుండా చేయాలా? అందుకోసం మీకు ఓట్లు వేయాలా? బాగుంది మేనిఫెస్టో, బ్రహ్మాండంగా ఉంది మేనిఫెస్టో.